చేనేత కార్మికుల చావులకు గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమవుతోందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. నేతన్నల కోసం 300 కోట్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నేతన్నలు తయారు చేసిన బట్టలను ఈ-కామర్స్ ద్వారా అమ్ముకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. చేనేత కార్మికులకు భరోసాగా రేపు ఎంపీ బండి సంజయ్ దీక్షకు రెడీ అయితే ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు రాణి రుద్రమ. ప్రజాభిష్టమంతా ఒకవైపు ఉన్నప్పుడు శత్రువులు కూడా మన గురించి మంచి మాట్లాడాల్సినటువంటి సందర్భాలు ఏర్పడతాయి. ఇవాళ గాంధీ భవన్లో జరిగినటువంటి పంచాంగ శ్రవణం, తెలంగాణ భవన్లో జరిగినటువంటి పంచాంగ శ్రవణం వింటే అందరికీ అర్థమవుతుంది. ఏకంగా గాంధీ భవన్లో జరిగినటువంటి పంచాంగ శ్రవణంలో అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు, పురోహితులు వాళ్ళు శాస్త్రంలో ఉన్నదే చెప్తారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి 350 నుంచి 400 సీట్లు వచ్చి మళ్ళొక్కసారి దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో పంచాంగ శ్రవణం చేసినటువంటి పురోహితులు చెప్పడం జరిగింది. ఆల్రెడీ బీజేపీ కాడ 350 నుంచి 400 సీట్లు వస్తున్నాయి, వాళ్లే మళ్ళీ అధికారంలోకి వస్తారు అని. రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాక చైనా మీద, పాకిస్తాన్ మీద ఆధిపత్యాన్ని తెచ్చుకుంటుంది భారతదేశము అని గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు. వారు ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ నైనా, చైనానైనా, ఏ దేశాన్నైనా ఓడించేటటువంటి వ్యక్తి, భయపెట్టించేటువంటి వ్యక్తులు ఉన్నారు అని అంటే అది ఒక నరేంద్ర మోడీ గారే అని. ఇవాళ వాళ్ళ పంచాంగ శ్రవణం కూడా చెప్పింది కాబట్టి ఇక బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరు. ఇక తెలంగాణ భవన్ల పంచాంగ శ్రవణం కూడా మనం ఒకసారి చూస్తే వాళ్ళ అయ్యగారు, వాళ్ళ పురోహితులే చెప్పిండ్రు, నాయన కేటీఆర్ జరా నువ్వు నోరు అదుపులో పెట్టుకో అని. కేటీఆర్ మాట అదుపులో పెట్టుకుంటేనే జాగ్రత్తగా ఉంటుంది తప్ప కేటీఆర్కి నోటి దురుసు వల్ల అనార్థాలు జరుగుతాయి బీఆర్ఎస్ పార్టీకి అని. కేటీఆర్ గారు మీరు మోడీ గారి మీద, కిషన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేలద్దు. రేవంత్ రెడ్డి గారు మీ పార్టీకి ఇక్కడ పుట్టగతులు లేవు, దేశమంతా మోడీ గారి వైపే చూస్తోంది, తెలంగాణలో కూడా 12 పైచిలుకు స్థానాలు మేము గెలుస్తున్నాం అని. కాబట్టి అది ప్రతిపక్ష నాయకులు దృష్టిలో పెట్టి